హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ మనకు క్యాక్టస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందన్నమాట. గైస్, మీరు వీక్లీ 5 డేస్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 25,000 పర్ మంత్ సాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్ రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు క్యాక్టస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళు చేసి అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2 to 3 lakh per annum శాలరీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 to 28,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్, చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మరి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి, మనకు ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ ఉన్నా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది పర్మనెంట్ జాబ్ అండి, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు. అండ్ అలాగే వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో చాలా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక క్యాక్టస్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి మిమ్మల్ని ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ టికెట్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఎటువంటి క్వెరీస్ ఉన్నా కూడా సో ఇక క్వెరీస్ని అయితే మీరు రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్స్ నీడ్స్ అదేవిధంగా రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో ఇక రిక్వైర్మెంట్స్ని మీరు అర్థం చేసుకునేసి వాళ్ళకైతే ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక కంపెనీ ప్రోడక్ట్ సంబంధించి ప్రైజెస్ కావచ్చు, అదేవిధంగా సర్వీసెస్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా డెలివరీ ఆప్షన్స్ సంబంధించి కావచ్చు. సో మీరు కస్టమర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి మనకు ఆన్లైన్ టికెట్స్ కూడా రైజ్ చేస్తారనమాట. సో ఏవైతే ఆన్లైన్ టికెట్స్ ఉంటాయో సో ఇక ఆన్లైన్ టికెట్స్ కూడా మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే దీంతో పాటుగా చూడండి, ట్రబుల్ షూట్ అండ్ రిజాల్వ్ క్లయింట్ కంప్లైంట్స్ అండ్ అదర్ జనరల్ అకౌంట్ ఎంక్వైరీస్ ఇన్ ఏ సింగిల్ కస్టమర్ ఇంటరాక్షన్ టు క్రియేట్ ప్రమోటర్స్ అండ్ ఎన్హాన్స్ ది కస్టమర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీస్కి సంబంధించి కాకుండా జనరల్ అకౌంట్ ఎంక్వైరీస్ అంటే క్వెరీస్ ఏవైతే ఉంటాయో జనరల్ అకౌంట్కి సంబంధించి సో ఇక క్వెరీస్ని కూడా మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఓది మీరు వాయిస్ ద్వారా కావచ్చు, అదేవిధంగా మెయిల్స్, అదేవిధంగా మెసేజెస్ ద్వారా అయితే ఇక వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మేచర్స్ వంటి వర్క్. గైస్, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే ఎస్ మీకైతే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇంగ్లీష్ అయితే కంపల్సరీగా వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ ఈజ్ మ్యాండేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మీకు అదర్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్టయితే సో అదర్ లాంగ్వేజెస్ వచ్చినప్పుడు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్లో ప్రీవియస్గా ఓకే ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేట్ అయితే కాదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కస్టమర్ ఫస్ట్ మైండ్ సెట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇక చూడండి, సో ఇక టీమ్ మెంబర్స్తో కలిసి కొలాబరేట్ అవుతూ మీరు యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎక్సలెంట్ ఇంటర్ పర్సనల్ అండ్ ఇంటర్ కల్చరల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఈ నోటిఫికేషన్ అయితే మనకు వెరీ రీసెంట్గా పోస్ట్
చేయడం జరుగుతుంది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసుకుంటేనే అప్లై అయితే చేసుకోండి. సో ఎప్పుడైతే నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్గా మీకు ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ప్రొఫైల్ కనుక లేకపోతే మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ మీరు అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.